హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గత ఎపిసోడ్లో కాకభూషుండి అనే ఒక రామభక్తుడు చేసిన మల్టీవర్స్ మరియు ప్యారలల్ వరల్డ్స్ టైం ట్రావెల్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్ లో కాకభూషుండు చేసిన మల్టీవర్స్ ట్రావెల్ మరియు అతని అనుభవాలను తెలుసుకుందాం. ఇంకా దీనికి సంబంధించిన అనేక సైంటిఫిక్ విషయాలను కూడా తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను శ్రీమద్ రామాయణాన్ని, పరాశర సంహితాది గ్రంథాలను అధ్యయనం చేసి ఆ హనుమంతుల వారి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగ కాలంలో ఎలా ఉండేవారో రీసెర్చ్ చేసి నేను ఒక పెయింటింగ్ ని చిత్రించాను. దాన్ని ప్రజలందరూ పూజించుకునే విధంగా పరాశర సంహిత గ్రంథంలోని ఒక శ్లోకం ఆధారంగా ఒక ఫోటో ఫ్రేమ్ గా రూపొందించి అమెజాన్ లో సేల్ చేస్తున్నాను. అది ప్రతి హిందువు దగ్గర ఉండదగిన హనుమాన్ చిత్రపటం. ఫ్రెండ్స్, ఇందులో జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగం మన విజువలైజేషన్ ఆఫ్ పురాణాస్ ప్రాజెక్ట్ కి ఉపయోగించడం జరుగుతుంది. ఆ అమెజాన్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీలో ఎవరైనా రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోదలుచుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోవచ్చు. వెయిట్ ఫ్రెండ్స్, కానీ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అమెజాన్ లో కొంతమంది డూప్లికేట్ సెల్లర్స్, హైజాకర్స్ మన పేజ్ ని ఆక్రమించుకుని మనకన్నా తక్కువ రేటు ఆశ చూపిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. వాళ్ళు డూప్లికేట్ ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారు. నేను లీగల్ గా కాపీరైట్ నోటీసులు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాను. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు అమెజాన్ లో మన హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ను కొనేటప్పుడు కాస్మిక్ కార్డ్స్ అని కాకుండా వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తే అందులోంచి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవద్దు. కేవలం కాస్మిక్ కార్డ్స్ అని లేదా జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని మన బ్రాండ్ నేమ్ ని చూసి మాత్రమే ఆర్డర్ చేయండి. మన కాస్మిక్ కార్డ్స్ ద్వారా కేవలం ఒరిజినల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని మాత్రమే కొనండి. మీరు అమెజాన్లో ఏదైనా కొనేటప్పుడు యాడ్ టు కార్ట్ కొడతారు కదా, అలా యాడ్ టు కార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సెల్లర్ నేమ్ కాస్మిక్ కార్డ్స్ లేదా జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉండేటట్టు చూసుకోండి. ఒక్కోసారి డూప్లికేట్ సెల్లర్స్ బై బాక్స్ విన్ చేయడం ద్వారా వాళ్ళ పేజ్ ముందొచ్చేటట్టు చూస్తున్నారు. అంటే మీరు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తారు, మన పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ వారి పేరు ముందొస్తుంది. ఒకవేళ మీకు వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తున్నట్లయితే ఈ క్రింద అదర్ సెల్లర్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అదర్ సెల్లర్స్ లో మన కాస్మిక్ కార్డ్స్ గానీ జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని కానీ కనిపిస్తుంది. దాన్ని యాడ్ టు కార్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. వారి అక్రమాలను ఆపడానికి నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. అంతవరకు నాకు మీ అందరి సహకారం కావాలి. దయచేసి మన ఛానల్ కి, మన ఆశయానికి మీరే సహాయం చేయాలి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోండి. ఇప్పటికి సుమారు 2 కోట్ల సంవత్సరాల క్రితం ఇంద్రలోకంలో ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి అక్కడ జరిగే ఒక సభకు వెళ్లారు. అక్కడ చిరంజీవత్వం గురించి మిగిలిన మహర్షులు సంభాషించుకోవడం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే ముని నిలబడ్డాడు. ఆ సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. అప్పుడు ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. ఓ సభికులారా, మీరంతా చిరంజీవత్వం గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యక్ష సాక్షి అయిన ఒక చిరంజీవిని గురించి చెబుతాను, వినండి. మేరు పర్వతం యొక్క పద్మరాగమయమైన ఒక శిఖరంపై బంగారు లతలతో నిర్మించబడిన ఒక పక్షి గూడు ఉంది. ఆ పక్షుల గూడులో కాకభూషుండి అనే ఒక కాకి నివసిస్తుంది. ఆ కాకి తన హృదయంలో ఏ రాగం లేనిదై ఉంది. ఆ కాకిని పోలిన చిరంజీవులు ఈ భూమిపై కాని తదితర లోకాల్లో కాని మరొకరు ఉండరు. ఆ కాకభూషుండి మహామతి, ఆసక్తిరహితుడు, శాంతుడు, మనస్సును జయించినవాడు, త్రికాలవేత్త అయి పరమ విశ్రాంతిని అనుభవిస్తూ దీర్ఘకాల జీవనాన్ని గడుపుతున్నాడు. అటువంటి పరమ పురుషార్థమైన యోగ జీవనం అత్యంత దుర్లభమని నా అభిప్రాయం అని ఆ శతతాపముని అన్నారు. శతతాపముని సభికులకు కాకభూషుండుని గురించి అనేక విశేషాలు చెప్పి వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. సభ ముగిసింది. అక్కడి వారంతా తమ తమ నివాస స్థానాలకు బయలుదేరారు. కానీ వశిష్ఠ మహర్షికి మాత్రం ఆ కాకభూషుండుని కలిసి సంభాషించాలని అనిపించింది. తక్షణం అక్కడికి వెళ్లారు. బ్రహ్మ విష్ణు లోకాలకు ఆవాలమైన మేరుపర్వత శిఖరం యొక్క అగ్రభాగంలో గల ఒక ప్రదేశంలో కొన్ని కాకులు సభ తీర్చి ఉన్నాయి. భూషుండ అనే కాకి ఆ సభా మధ్యంలో ఉంది. వారందరూ తాత్విక విషయాల గురించి సంభాషించుకుంటున్నారు. ఆ భూషుండ వాయసం అంటే సంస్కృతంలో కాకి. ఆ భూషుండం అనే కాకి వశిష్ఠ మహర్షిని చూడగానే దిగ్గున లేచి ఆయన్ను సమీపించి చేతులు జోడించి నమస్కరించి ఒక ఆసనం మీద ఆయన్ను కూర్చోబెట్టింది. అర్ఘ్యపాద్యాలు సమర్పించి
కుశల ప్రశ్నలు వేసి స్నేహపూర్వకంగా కాకభూషుండి ఇలా పలికింది. హే భగవాన్ వశిష్ఠ మహర్షి, మీకు స్వాగతం. నా అనేక జన్మల అర్చిత పుణ్యఫలంగా ఈరోజు మహామహిమాన్వితమైన మీ దర్శనం లభించింది. ధన్యుడను. ఇంద్రసభలో చిరంజీవి అయిన మా ప్రసంగం రాగా అది మా పట్ల మీ దర్శన భాగ్యంగా పూలజల్లుగా కురిసింది అన్నాడు భూషుండి. ఆశ్చర్యం. భూషుండికి ఇంద్రసభలో ఏం జరిగిందో కూడా తన కాలజ్ఞాన శక్తి వల్ల ముందుగానే తెలిసింది. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా పలికాడు. హే ఉత్తమ విజ్ఞాన సమన్వితుడా మిత్రమా భూషుండా, నీ మధుర వాక్కులు వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఓ మహానుభావ, మీ చరిత్ర ఏమిటి? ఎచ్చట జన్మించారు? మీ ఆయువు ఎంత? ఎవరిచే నిర్దేశించబడి ఇక్కడ నివసిస్తున్నారు? ఇంతటి ఆత్మజ్ఞానం, ప్రశాంత మనస్థితి ఎట్లా పొందగలిగారు? ఈ విషయాలు నాకు వివరించవలసిందిగా మిమ్ము అర్థిస్తున్నాను. మహాత్ముల చరిత్రలు వినడం మహదానందకరమగు విషయం కదా అని అన్నాడు. దానికి కాకభూషుండు ఇలా సమాధానం ఇచ్చాడు. సప్త ఋషుల్లో అగ్రగణ్యులైన ఓ వశిష్ఠ మహర్షి, మీరు వినాలనుకుంటుంది తప్పక చెబుతాను. మీలాంటి మహనీయులతో సంభాషిస్తే మా వంటి వారి పట్ల అశుభాలన్నీ తొలగిపోతాయి. సావధానులై ఉద్వేగరహితులై వినండి. అలా అని కాకభూషుండి తన జన్మ వృత్తాంతం చెప్పసాగాడు. కైలాస పర్వతంపై శివుడు అంబతో కలిసి అర్ధనారీశ్వరుడుగా సాంబ సదాశివుడిగా ఉన్నాడు. ఆయన ప్రళయకాలంలో తన 3వ కంటితో భస్మం చేసిన ఈ సమస్త విశ్వం యొక్క పరమాణుధూళిని తన నుదుటిన మాయా అనే విభూదిగా జ్ఞానము అనే జలంతో తడిపి ధరిస్తాడు. ఆయన జగత్తులన్నీ శుభప్రదం చేస్తుంటాడు. ఆ శివుని నివాసంలోనే జయ, విజయ, జయంతి, అపరాజిత, సిద్ధ, రక్త, అంబుస, ఉత్పల అనే అష్టమాతృకలున్నారు. ఆ అష్టమాతృకల్లో ఒకరగు అంబుసకు ఒక కాకి వాహనంగా ఉంది. దాని పేరు చండు. ఒకసారి ఒక ఉత్సవాన్ని కల్పించారు. ఆకాశంలో ఆ లీలా ఉత్సవంలో వారు నృత్య గీతాలతో ఉన్మత్తులై ఉండగా బ్రహ్మవాహనమైన హంస మరియు సరస్వతీదేవి వాహనమైన హంస ఇతర హంసలతో కూడి చండు అనే కాకితో సంభోగించాయి. ఆ హంసలు గర్భం దాల్చాయి. గర్భవతులైన ఆ హంసలు తమ యజమాని అయిన సరస్వతీదేవిని సమీపించి జరిగిందంతా వివరించి క్షమాపణ వేడుకున్నాయి. అప్పుడు ఆ హంసవాహిని అయిన సరస్వతీదేవి వారికి కరుణతో విశ్రాంతి ప్రసాదించింది. తాను నిర్వికల్ప యోగ సమాధి నిష్ఠురాలయ్యింది. అటు తర్వాత ఆ హంసలు విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లి ఆయన నాభి ప్రదేశంలో నుండి వచ్చిన ఒక కమలంలో ప్రవేశించి అక్కడ విహరించసాగాయి. అవి కాలక్రమేణా 21 అండములను ప్రసవించాయి. వాటిలో నుండి 21 కాకులు పుట్టుకొచ్చాయి. అలా ఉద్భవించిన కాకభూషుండి ఇంకా తన 20 మంది సహోదరులైన కాకులతో కలిసి సరస్వతీదేవి వద్దకు వెళ్లాయి. సరస్వతీదేవిని స్తోత్రపాఠము చేసి ఆ మాతను నిర్వికల్ప సమాధి నుండి విరమింపచేశారు. అప్పుడు ఆ తల్లి వాటికి తత్వబోధ చేసింది. ఆమె దయవల్ల ఆ 21 కాకులు పవిత్రమైన ముక్తిని దర్శించారు. అటు తర్వాత తమ తండ్రి అయిన చండుడి దగ్గరకు సమీపించి భక్తి ప్రపత్తులతో సాష్టాంగదండ ప్రణామాలు చేశాయి. భక్తితో వారి తండ్రి పాదపద్మాలను పూజించాయి. అప్పుడు చండుడు వాటితో ఇలా చెప్పాడు. పుత్రులారా, పుత్రవాత్సల్య అయిన ఆ సరస్వతీదేవి దయవలన మాయతో కల్పించబడిన తంతువులచే నిర్మించబడిన ఈ సంసారం నుండి బయటకు వెలువడితిరి కదా అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ స్పష్టంగా చండుడి స్టేట్మెంట్ చూడండి. ఈ సమస్త సంసార జగత్తు అంటే మన విజిబుల్ యూనివర్స్ మొత్తం మాయతో కల్పించబడిన తంతువులు అంటే ఫ్యాబ్రిక్ తో నిర్మించబడింది. మన రియాలిటీ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్ తోనే నిర్మించబడింది అని మన మోడర్న్ సైన్స్ చెబుతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటే ఎలా అయితే ఒక క్లాత్ లో దారాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోవడం వల్ల ఇండివిడ్యువల్ దారాలన్నీ కలిపి ఒక క్లాత్ గా మనకు కనిపిస్తాయో, నిజానికి అవన్నీ దారాలే అయినప్పటికీ అన్ని కలిపి క్రమ పద్ధతిలో అల్లుకుపోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనే రియాలిటీ ఎలా ఏర్పడుతుందో, అలానే టైమ్ స్పేస్ ఫ్యాబ్రిక్ వల్ల అంటే కాలము వ్యోమము వల్ల ఈ మాయా జగత్తు నిజానికి లేకపోయినప్పటికీ ఉన్నట్టు స్పష్టమైన భ్రమ కలిగిస్తుంటుంది. మనందరికీ ఆ మాయను ఆ సరస్వతీదేవి తొలగించుగాక. ఓకే, ఇక చండు అనే కాకి తమ కుమారులైన ఆ 21 కాకులతో ఎలా చెప్పుతున్నాడు. కుమారులారా, నేను ఇంతకు పూర్వం మేరు పర్వతంలో ఒక శిఖరం సమీపంలో ఒక గొప్ప గూడు నిర్మించి ఉన్నాను. మీరు అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండండి. అక్కడ మంచి విచారణ చేయగల సంస్కారము గల అనేక కాకులు ఉన్నాయి. మీరు కూడా అక్కడనే నివసిస్తూ భోగమోక్షములను రెండూ పొందండి అని చెప్పాడు. అప్పుడు ఆ 21 కాకులు బయలుదేరి సూర్యమండలము స్వర్గలోకము దాటి బ్రహ్మలోకానికి వచ్చి సరస్వతి బ్రహ్మదేవులకు కొంతకాలం శుశ్రూష చేసి వారి నుండి బ్రహ్మతత్వం విని వారి బోధనలను ఆశీర్వచనాలను పొంది అక్కడ నుండి బయలుదేరి లోకపాలకుల పురములను దాటి మేరుపర్వత ప్రాంతానికి వచ్చాయి. అక్కడే మౌనాన్ని అభ్యసిస్తూ కొంతకాలం గడపసాగాయి. కాకభూషణుడు చెప్తున్నాడు. హే మహానుభావ వశిష్ఠ,
మేమెట్లా పుట్టామో, ఎలా పెరిగామో, ఎలా జ్ఞానం పొందామో, ఎలా ఉపశాంతి మనస్కులమై ఉన్నామో మీకంతా వివరించి ఉన్నది ఉన్నట్లు చెప్పాను. ఇక మిగిలింది చెప్పడానికి ఆజ్ఞాపించ ప్రార్థన అని అన్నాడు. ఫ్రెండ్స్, అప్పుడే వశిష్ఠ మహర్షి అద్భుతమైన మల్టీవర్స్ కు సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాడు. నిజానికి అది మనందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. అదేంటంటే వశిష్ఠుడు ఇలా అంటున్నాడు: ఓ మిత్రమా, కాకభూషుండా, తరువాత విశేషం చెప్పండి. వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మీరు చూసిన జగత్తు ఎట్లా ఉంది? ఇప్పటి జగత్తు ఎట్లా ఉంది? దానికి భూషుండు ఇలా చెబుతున్నాడు: ఓ మునీంద్ర, ఈ జగత్తు పూర్వకాలం, అంతకు ముందు పూర్వకాలంలో ఉన్న సృష్టిలాగానే ఇప్పుడు కూడా ఉంది. నేను అనేక కల్పవృక్షముల మీద వాలి ఉన్నాను. వర్తమాన కాలం, పూర్వకాలం, అంతకు ముందు ఉన్న పూర్వకాలం, అందులో లోకాలన్నిటినీ చూచినట్లే ఇప్పుడు దర్శిస్తున్నాను. వశిష్ఠ మహర్షి అంటున్నాడు: భూషుండా, మరి మీ విషయమేమిటి? ద్వాదశాదిత్యుల్ని కూడా తన కంఠమున అలంకరించుకుని చెలరేగే మహాప్రళయ వాయువులు మిమ్మల్ని ఏమీ చేయలేదా? అవి స్పృశించకుండా మీరెట్లా దేహసమేతులై ఏర్పడి ఉన్నారు? అంటే మీ శరీరాన్ని కోల్పోకుండా ఇంకా ఎలా ఉన్నారు? ఉదయాస్త సమయములను కలగజేసే ఈ కాలము భూమిపై గల అన్ని వస్తువులను దహిస్తుంది కదా, అది మిమ్మల్ని సమీపించనే లేదా? తీవ్ర చలిని, వేడిని ఎట్లా సహించి ఉన్నారు? ప్రళయకాల మేఘాలు మిమ్మల్ని కష్టపెట్టనే లేదా? జగత్తంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్య యవ్వనులై మీరీ గూటిలో ఎట్లా మనగలుగుతున్నారు అని అడిగాడు. భూషుండు చెప్తున్నాడు: బ్రహ్మజ్ఞ, నా ఈ పక్షి జన్మ గురించి నీకు తెలియనిదేమున్నది? ఆకాశంలో సంచరిస్తూ సర్వజనులచే దూషించబడే ఈ పక్షిదేహం అన్ని ఉపాధుల్లోకెల్లా తుచ్చమైనది. ఇట్టి తుచ్చ జీవముల కొరకే ఆ విధాత నిర్జనములైన వనములు, శూన్యమయమగు ఆకాశమును నిర్మించారు. ఇట్టి పక్షి జాతి యందు ఆశాపాశములచే బద్ధుడైన జీవునికి కలుగు దుఃఖ పరంపరలు వర్ణింపసాధ్యమా? అయితే మేము నిత్యము ఆత్మతృప్తిని పొంది ఉన్నాము. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టలమై ఉన్నాము. అనగా మా స్వస్వరూపం సర్వదా యథాతథం కదా అను ఆత్మోపాసనచే సంతృప్తులమై ఉన్నాము. కాలమునకు కేవలం సాక్షిత్వం వహించి ఉంటున్నాము. నిర్విషయ నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ జన్మలు పొందుట అను భ్రమలకు లోను కాకుండా నిజగృహంలో కాలం వెళ్ళబుచ్చుచున్నాము. ఏదీ కోరుకోవడం లేదు, ఏదీ త్యజించడం లేదు. అయినా మేము జీవించి ఐహిక ఆముష్మికములను కోరం, మరణించి ఈ దేహమును త్యజించాలని అనుకోం. నిత్యశుద్ధ నిరతిశయ ఆనంద స్వరూపులమై ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటున్నామో అట్లే స్వస్వరూపమును నివసించుచు కాలము యొక్క గమనముకు కూడా కేవల సాక్షిభూతులమై ఉంటున్నాము. మేము లోకము యొక్క జనన మరణములు అనేకం చూచాం, కాని ఈ జగత్తంతా మిథ్యయే అనే నిర్ణయం కలిగి ఉన్నాం. వేదవాక్యములు, గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. ఆత్మసింహాసనం అధిరోహించి సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. వాస్తవానికి మా పితృదేవులు చెండునిచే నిర్మించబడిన అతి పొడవైన ఈ బంగారు లతా నిర్మాణమైన ఈ పక్షిగూడుల్లో రాత్రి పగలు అంటూ తెలియనే తెలియవు. అయినా కూడా స్వబుద్ధితో కాలము యొక్క గతిని, త్రికాలములను గ్రహించుచున్నాము. హే మహానుభావ, మా మనస్సు తత్వజ్ఞాన బలంచేత సారాసార విభేదమంతా వీడినదై అవాంగ్మానస గోచరమైన స్థానంలో పరమ విశ్రాంతి పొందుతోంది. సంసార వ్యవహారములచే పుట్టుచు తుచ్చమైన అనేక ఆశాపాసములచే బంధించబడి అటూ ఇటూ ఎగురుతూ గంతులేసే తదితర భూమిపై నివసించే సాధారణ కాకుల వలె కాక మేము దేనికి భయమును గాని, ఉద్వేగాన్ని గాని, ఆశ గాని, ఇష్టాద్వేషాలు గాని పొందడం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలు పొందడానికి మా పట్ల కారణమే లేదు. ఆరంభంలో సుఖకరంగాను క్రమంగా పేలవంగాను ఉండే ఈ జగత్తునందలి అనేక పదార్థ సమూహాలు వస్తున్నాయి, పోతున్నాయి. అయితే వాటి రాకపోకలు మమ్ము ఏమాత్రమూ బాధించడం లేదు. హే భగవాన్, వశిష్ఠ మహర్షి, ఈ భూతజాలములు, వాటి సమ్మేళనములు జనించినను మరణించినను మరణించుకున్నను మాకు ఏం సంబంధం లేదు. భూతములు అనే నదీ ప్రవాహం మరల మరల ఎటునుంచో వచ్చి కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తుంది. ఇక మేము ఒడ్డున ఉండే ఒక కొండలాగా అక్కడే తటస్థంగా ఉన్నాం. వాటి వేటిని లెక్క చేయువారము కానే కాము. మేమిక్కడేది గ్రహించడం లేదు, త్యజించడం లేదు. ఈ తీరుగా ఈ కల్పవృక్షంపై గల ఈ గూటిలో ఎట్టి చింతలు లేకుండా చిరంజీవులమై ఉన్నాము. శోక భయరహితులగు మీ వంటి పుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడిన వారమై తత్ఫలితంగా
మాయారహితులమై ప్రకాశిస్తున్నాము. ఎప్పుడైనా అనుకోకుండా ఈ మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారములను సరిచూడ్డానికి కాస్త అటు ఇటు వెళ్ళిందనుకోండి, వెంటనే తత్వమును తత్వజ్ఞానాన్ని నెమరవేయుటచే వాటి రాగద్వేష లంపటం అంటే బురదలో మేము వశీభూతలం కావడం లేదు. మొట్టమొదటే మా మనస్సు నిర్వికారము, క్లేశరహితము అగు ఆత్మయందు ఉపశమించి ఉంటోంది. హే మహాత్మా, పాల సముద్రం మదించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందానికి కారణమైందో మీ ఈ రాకచే మేము అంతటి ఆనందాన్ని పొందుతున్నాము. ఈషణాత్యాగులగు మీ వంటి మహాత్ముల దర్శనముతో సమానమైన ఆత్మకళ్యాణ విషయం ఇంకేమున్నది? మా భావాతీత యోగ సాధనం మరింత ఇనుమడిస్తోంది. ఆ పాత రమణీయములగు ఈ ప్రాపంచిక భోగముల వలన ఏం లాభం? తమరి దర్శనము అనబడు ఈ సత్సంగ చింతామణి నుండి సర్వసారమగు జ్ఞానమే లభిస్తుంది. హే మహర్షి, మీ వాక్యములు ధీర గంభీరములు, స్నిగ్ధ కోమలములు, సరళ మాధుర్యములు అయి ఉన్నాయని అనేక మంది శ్రోతల అభిప్రాయం. మీరు త్రైలోక్య తత్వ సారమును ఎరిగినవారు. హే సాధు, ఈ సాధు సంగమం సకల భయములను తొలగిస్తుంది. మేము ఆత్మతత్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులమయ్యాము. మా దుష్కృతములన్నీ నశించినట్లే మా జన్మ సార్థకమైనది.